ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటైంది. ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు సంబంధించినటువంటి స్థల సేకరణ అయితే ఏపీ ప్రభుత్వం కేటాయిస్తే దీనికి సంబంధించినటువంటి ఖర్చు మొత్తం ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు విరాళాలు సేకరించి ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటైనప్పటి నుంచి ఓ పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఆర్య వైశ్య సామాజిక వర్గంలో ఒక ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచింది, అది కూడా 1750 కోట్ల రూపాయలతో. ఒక రాష్ట్ర అవతరణకు కారణమైన వ్యక్తి, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి విగ్రహాన్ని కమ్యూనిటీ పెద్దలు ఏర్పాటు చేసుకుంటే, ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుతో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్ చూస్తున్నారు కదా, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటైంది అమరావతిలో. పెద్ద ఎత్తున ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది స్వచ్ఛందంగా విరాళాలు సేకరించుకొని మరీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వరకు అయితే స్థలం కేటాయించింది. కానీ అదే సమయంలో ఒక పార్టీ వ్యవస్థాపకుడు, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రం 1750 కోట్ల రూపాయలతో ప్రభుత్వమే ఏర్పాటు చేయదలిచింది. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైందంటే మీరేం చెప్తారు? అంటే పోలిక ఎలా ఉన్నా ఇలాంటి చర్చ జరిగే పరిస్థితి రావడం దురదృష్టం. ఎందుకంటే ఒకటి, పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ అనేది తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. అవును. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా రాయలసీమ ప్రాంతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెన్నై కేంద్రంగా పరిపాలన సాగింది. ఈ టైంలో తెలుగు వాళ్ళుగా విడిపోదాం అనే కోరిక రావడం, కోస్తా రాయలసీమ పెద్దల మధ్య శ్రీబాగు ఒడంబడిక జరగడం, అందరూ కలిసి పోరాటం వైపు నడవడం, కొనసాగింపుగా చివరి దశలో పొట్టి శ్రీరాములు గారు యొక్క నిరాహార దీక్ష, ఆత్మార్పణ రాష్ట్ర రాజధానికి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది. ఆ రకంగా ఒక హిస్టారికల్ పాత్రను పొట్టి శ్రీరాములు గారు పోషించారు. అయితే పొట్టి శ్రీరాములు మనం హిస్టారికల్ పాత్ర పోషించిన వాళ్ళని గుర్తు చేసుకోవడం మన బాధ్యత. ఆయనకు అనుగుణంగా ఏర్పాట్లు జరగాలి. అందులో ఒకానొక అవకాశం విగ్రహాలు, స్మృతివనాలు వీటి ద్వారా గుర్తు చేసుకుంటా ఉంటాం. లేకపోతే ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళ పేర్లు పెట్టుకోవడం లాంటి చేస్తుంటారు. ఇప్పుడు చర్చ పోలిక. రాష్ట్ర రాజధానిలో స్థలం ప్రభుత్వం ఇస్తే ఆర్యవైశ్య సంఘం, ఎందుకంటే ఆయనకి కులాన్ని ప్రయోగించడమే తప్పు. అదే చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తిని కూడా కులానికి పరిమితం చేశారు. ఇప్పుడు ఆర్య వయసుల కోసం ఆయన ఏం చేశాడు? నాకు తెలిసి ఆయన చేసినంత తెలుగు ప్రజల కోసం చేసినట్టు తప్ప ఆర్య వయసులకు వ్యక్తిగతంగా ఏం చేయలేదు. కాకపోతే ఆ కులం వ్యక్తి కావడం అనేది సాంకేతికం కావచ్చు. ఆయన ఏదైనా చేస్తుంటే ఆయన జీవితంలో రాష్ట్రానికి చేశాడు, తెలుగు ప్రాంత ఏర్పాటుకి దారి తీశాడు తప్ప వ్యక్తిగతంగా ఆయన కులానికి చేయలేదు. దురదృష్టం. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రభుత్వం స్థలం ఇచ్చి అక్కడ ఆర్య వయసులు కూడా వాళ్ళ కులం పేరుతోనో ఇంకొకరితోనో వసూలు చేసి ఫండ్స్ రైజ్ చేసి విగ్రహాన్ని పెట్టుకోవడం తప్పు కాదు టెక్నికల్ గా. వెంటనే అక్కడ రెండో ప్రశ్న మీరు లేవనెత్తారు, రామారావు గారికి సంబంధించి ఒక పద్ధతి అని. రామారావు గారు తెలుగుదేశం పార్టీ లీడరే కావచ్చు, కానీ ఆయన మన రాష్ట్ర నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన కూడా మన అంత డబ్బులు పెట్టి స్మృతివనాలు విగ్రహాలు పెట్టాలనే దాంట్లో నాకు అభ్యంతరం ఉంది. అంత అవసరం లేదు. నమ్మలు శృతివనాలు, లైబ్రరీలు, ఆయన పేరుతో ఒక మంచి యూనివర్సిటీ ఇట్లాంటిది పెట్టుకుంటే ఆయనకి పేరు ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఎందుకో అలా చేస్తున్నారు, చూద్దాం. అయితే రామారావు గారు డిజర్వ్ అంటే అన్ని వేల కోట్లు అట్లాంటి శృతివనాన్ని నేను కోరుకోను, కానీ ఆయన స్మృతి పేరుతో ఏదైనా మంచి కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసినా కూడా డిజర్వ్ పర్సన్, యాక్సెప్టబుల్. మనందరికీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయినా నో డౌట్. కానీ ఇక్కడ మీరు ఈ ఒకే రాజధాని ప్రాంతంలో ఇట్లాంటి చర్చ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. మనం ప్రభుత్వంలో రామారావు గారి కన్నా ఈయన రామారావు గారు వీళ్ళందరూ పొలిటికల్ లీడర్ గా స్వతంత్రం వచ్చిన తర్వాత పనిచేసిన వాళ్ళు, ఒక పొలిటికల్ లీడర్లుగా పనిచేసినారు. కానీ పొట్టి శ్రీరాములు గారు మొత్తం జాతి కోసం పనిచేసినాడు. కాబట్టి మనకన్నా రామారావు గారికి గారు ఆరాధ్యుడు, రామారావు గారికి కూడా పొట్టి శ్రీరాములు ఆరాధ్యుడు. మనం ఎవరైతే రామారావు గారిని గుర్తు చేసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామో ఆయనకు కూడా ఆరాధ్యుడు పొట్టి శ్రీరాములు గారు.
అవును, అంతే మనకు కదా. మనల్ని అభిమానించే వారికి ఆరాధ్య అయినప్పుడు ఆయనకు కూడా అంత పెద్ద ఎత్తున అవన్నీ రూపం ఎలా ఉన్నా అదే మోడల్లో చేయడం యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత. యా ఖచ్చితంగా అప్పుడు చేయనప్పుడు ఏమవుతుంది, మీరు కూడా మీ పార్టీ తరఫున చేసుకొని అంటారు, ఇట్లాంటి చర్చ వస్తుంది. సో అవును. నేను అనుకుంటుంది ప్రభుత్వం రాజధానిలో ఇది జరుగుతుంది కాబట్టి మనం ఒక లీడర్కి సంబంధించి మనల్ని అభిమానించే ఒక వ్యక్తికి సంబంధించి విగ్రహాన్ని పెట్టినప్పుడు అక్కడ జరిగే అట్లాంటి పర్సనాలిటీస్, అంతకన్నా పెద్ద పర్సనాలిటీస్ ఎవరున్నా వాళ్ళని ప్రభుత్వం అట్లే ట్రీట్ చేయాలి. నో డౌట్ పొట్టి శ్రీరాములు గారు మన వాళ్ళు అభిమానించే రామారావు గారు ఆయనకి సైతం ఆయన ఆరాధ్యుడు కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు ప్రభుత్వం ఈ ఈ వ్యత్యాసం రాకుండా చూసుకోవాలి. లేదు చూసుకుంటే ఇట్లాంటి చర్చలన్నీ దారితీస్తాయి. అంటే ఇక్కడ ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే గతంలో 2014-19 మధ్య ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే విజయవాడ అమరావతి ప్రాంతంలో అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ దాన్ని పాటించినటువంటి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని చాలా పెద్దదిగా ఏర్పాటు చేశారు. ఒక స్మృతివనం కూడా ఏర్పాటైంది, ప్రారంభమైంది. కానీ ఇప్పుడు 2024లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్మృతివనాన్ని బాగోగులు పట్టించుకున్న పరిస్థితి లేదు, చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. సో ఈ క్రమంలో అంటే ఇక్కడ దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ పనిచేసినటువంటి వ్యక్తుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది, పట్టించుకోవడం లేదు. అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాల ఏర్పాట్లు మాత్రం చాలా ఉత్సాహం చూపిస్తుంది అనేది ఇక్కడ చర్చ. ఖచ్చితంగా వస్తుంది. పోలిక చేసే ప్రయత్నం మనం చేయము, కానీ పోలిక వచ్చే పరిస్థితులు మీరు సృష్టించకూడదు. ప్రభుత్వాలు ఎట్టుండాలి, మనం ఆరాధ్యులు, ఈ సమాజ హితం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరిని ఉద్దేశించిన మీ పార్టీ తెలుగుదేశానికి ఆయన అధ్యక్షుడే ఉండొచ్చు, పుట్టుకు కారణం ఏంటచ్చు, డిజర్వ్ పర్సనాలిటీ, ఆయన మనం చేస్తున్నాం చేయండి, ఎంత పెద్ద ఎత్తు పెడతారో ఎంత డబ్బులు పెడతారో డిబేట్, కానీ చేయడం అనేది కాన్సెప్ట్ తప్పు కాదు. అట్లాంటి మనం చేస్తున్నప్పుడు దానికి సమానమైన వాళ్ళు కానీ ఇలా అలాంటి స్వభావమైన వాళ్ళు కానీ అంతకన్నా గొప్ప వాళ్ళు కానీ మనం ముందున్నప్పుడు ఆ చర్చ వచ్చినప్పుడు అంతే స్పిరిట్తో వాళ్ళకి కూడా చేయాలి. ఎగ్జాక్ట్లీ. రామారావు గారి సమకాలికులుగా ఉన్న వాళ్ళు, ఆ స్థాయి కలిగిన వాళ్ళు ఎవరితో వచ్చినా మా పార్టీ కాదు కదంటే కుదరదు, చేయాలి. పైపించి ఇప్పుడు రామారావు గారు, మీరు, నేను అందరికీ ఆరాధ్యుడు పొట్టి శ్రీరాములు గారు, ఇంకా డిజర్వ్ కదా. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఈ చర్చ రానికుండా చూడాలి. అంటే మామూలుగా అయితే విమర్శ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తారు, రామారావు గారిని మీ పార్టీ అధ్యక్షుడు చేసి విమర్శిస్తారు. మామూలుగా అయితే రామారావు గారిని మాజీ ముఖ్యమంత్రిగా చూడాలి మనం. ఎప్పుడైతే మీరు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయో ఆటోమేటిక్గా ఆయన తెలుగుదేశం అధ్యక్షుని చూస్తాం. ఇప్పుడు రామారావు గారు మీరు గౌరవించినట్ట తగ్గించినట్ట, ఏది దానికి కారణం? రామారావు గారు మా మాజీ ముఖ్యమంత్రి అనుకోవాల్సిన అందరూ మీ పార్టీ అధ్యక్షుడు కాబట్టి మీరు చేశారనే చర్చ వస్తే అది రామారావు గారికి గౌరవించినట్టు కాదు కదా మనం. కాబట్టి ప్రభుత్వం ఈ చర్చ రాకుండా చూసుకోవాలి. అది దబాయిస్తే కుదరదు. అట్లాంటి చర్చకి ఎవరైనా చేసినా దాన్ని నమ్మడు జనం. అందరికి పద్ధతిగా ఉన్నారు కదా, ఎందుకు ఇట్లా విమర్శించారు? మీరు అందరికి పద్ధతిగా లేనప్పుడు పార్టీ ముద్ర వస్తుంది. అది రామారావు గారు మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు. అంటే ఈ కోణంలోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చే తర్వాత దాన్ని మర్చిపోవడం, ఇది కూడా ఇలాగే అందుకే చర్చనీయాంశంగా మారుతుంది అనుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పని చేయకపోతే దాని కారణాలు విశ్లేషణ జరుగుతాయి, దాని వెనకాల ఏముండొచ్చో కనుక్తాయి. ఏదైనా పెద్ద పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి, లేకపోతే ఇంకోటి అమరావతి రాజధాని కట్టాలనుకో టైం పడుతుంది, ఎంత టైం తీసుకోవచ్చు. కానీ అంబేద్కర్ విగ్రహం అనౌన్స్ చేసిన వెంటనే కట్టాలి. ఎందుకంటే మన ఆరాధించే వ్యక్తి కావడం, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తి కావడం, ఆయన స్మృతులు ఈ రోజుకి ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన విగ్రహాన్ని మీరు చెప్పారు కాబట్టి చేయాలి. చెప్పపోతే వేరే సంగతి. కాబట్టి దానికి ఏం ఆటంకాలు రావు కదా, అంబేద్కర్ విగ్రహానికి ఆటంకాలు రావు, టైం బౌండ్ ఉండదు. కాబట్టి ఒకరోజు అటు చేసేవచ్చు. అలా చేయకపోవడం ఏమవుతుంది, మీకు ఇష్టం లేదని చర్చ వస్తుంది కదా ఆటోమేటిక్గా. కాబట్టి ఇట్లాంటి చర్చ రాకూడదు. రావడానికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న వేస్తున్న అడుగులు కూడా ఒక కారణం అవుతున్నాయి. సో ఇక పొట్టి శ్రీరాములు జిల్లా పేరు నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది మీకు కూడా తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2005లో అనుకుంటా, జీవో నెంబర్ 676 ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ ష్యూర్. సో ఈ జీవో తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేస్తూ. కానీ ఈ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు,
నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు జిల్లా పేరు తానే పెట్టానని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి, ఏది కరెక్ట్? చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో తొందరపడతారా లేకపోతే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటారా తెలియదు. కొన్నిట్లో ఏది తెలియదు కానీ అది బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే హిస్టరీ కదా, అంటే ఏమైనా 500 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితం అయితే రెహమాన్ గారు అట్ట రాసినాడు, పురుషోత్తం ఇట్ట రాసినాడు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు రాసింది మీరు రాసింది నేను రాసింది కాదు, మనం రాసిందే కదా వస్తుంది. ఇప్పుడు అది కాదు, లైవ్ ఎగ్జాంపుల్స్ జీవోలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే కాదు చాలా జిల్లాలకు పేర్లు పెట్టారు. ఇప్పుడు జగన్ గారు వచ్చి కొన్ని పేర్లు పెట్టాడు, రామారావు గారి పేరు కృష్ణా జిల్లా వాటి. ఇది చంద్రబాబు గారికి మొదటి నుంచి అలవాటు ఉంది. చెప్పేస్తుంటాడు, కొన్ని సంబంధం లేని విషయాలు పోలికలు చేస్తుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ శ్రీ ఉంది, ఒకసారి శ్రీ కూడా నేనే తీసుకొచ్చాను చెప్పేశాడు. యాక్చువల్ శ్రీ వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు ఆయన ఒకడు. అంత అవసరమా ల్యాండ్స్ SEZలు అని మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ లో నేను హైదరాబాద్ డెవలప్మెంట్ లో నాది ఒక సముచితమైన పాత్ర ఉందంటే ఎవరికి అభ్యంతరం లేదు. హైదరాబాద్ మొత్తం నాది నేను అనుకో. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన అయిందే, ఇనాగ్రేషన్ రాజశేఖర రెడ్డి గారి రెండు ఆయన చేశాడు. అది నా ఊహ అంటాడు. ఏం చేయాలి, సమస్య అది. కాబట్టి ఎప్పుడు కూడా ఇది మొదటి నుంచి ఉంది, ఇది రానది బూమరాంగ్ అవుతుంది. ఎందుకంటే నేను ఉన్నట్టు చరిత్ర అనుకో, 7 సంవత్సరాల చరిత్ర అనుకో, మీరు ఒక రచయిత నేను ఒక రచయిత అయిపోతా, మీరు మిమ్మల్ని సమర్థించుకోవచ్చు, నన్ను సమర్థించుకోవచ్చు, వాటికి పనికి వచ్చేది. నా చరిత్ర నాది, మీ చరిత్ర. ఇప్పుడు చరిత్ర కాదు, ఇది ఆన్ రికార్డు ఉన్నవి. ఆన్ రికార్డు విషయంలో కూడా జనరలైజ్ చేసి మాట్లాడేస్తే ఇట్లాంటి వస్తే అది రాను ఎక్కువ అయితే అది ప్రభుత్వానికి నష్టం. నిజంగా ప్రభుత్వం నిజంగా చేస్తున్నా కూడా మీరు కాదని చెప్తే నమ్మే పరిస్థితికి వస్తుంది చెప్పడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.